ఉమ్, జ్యోతిష్య అభిలాషులకి నా శుభ అభివందనాలు. ఈరోజు మన జ్యోతిష శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిష్య నిలయం ఈ ప్లాట్ఫామ్ కింద, అంటే నా లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ కింద ఇంకొక సర్వీస్, యాడ్ ఆన్ సర్వీస్ కింద, అంటే మీకు ఇంతకుముందు చెప్పాను, నా సంస్థలో కోడింగ్ క్లాసెస్ 2023 జనవరి 14 నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాయి. అది లైఫ్ లాంగ్, ఈ సర్వీసెస్ అన్నీ కూడా నా లైఫ్ లాంగ్ జరుగుతాయి. నాకెంత భూమి మీద నాకెంత టైం ఉందనేది, అందులో కోడింగ్ క్లాసెస్ వారానికి 3 శుక్ర శని ఆదివారం, ప్రోగ్రామింగ్ క్లాసెస్ మీద, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఆన్లైన్లో, మన పైథాన్ అని, జావా అని, సి అని, C++ అని ఎన్నో జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు ఒక పరిచయ వేదిక, మనకి అందరికీ కూడా ఒక సూటబుల్గా మ్యాచెస్ అనేది మన సంస్థలో లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్లో రీజనబుల్గా, అంటే మార్కెట్లో ఇష్టం వచ్చినట్లు డిమాండ్ చేయకుండా వీళ్ళు ఇచ్చేది గోశాలకి ఇస్తారు అనే ఒక పాయింట్ మీద. తర్వాత ఇంకొక సర్వీస్ అంటే జ్యోతిష్యం. అమ్మ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిషాలయం ప్లాట్ఫామ్ కింద ఎంతో మంది తల్లిదండ్రులు ఈరోజు జ్యోతిషాన్ని నమ్మి ఒక కారణం చెప్పి వాళ్ళు వివాహాలు చెడగొట్టుకుంటున్నారు. చిల్లర జ్యోతిష్యం అంటే 200, 300 వాళ్ళ 100 సంవత్సరాల జీవితాన్ని, ఒక జంట జీవితాన్ని తీసుకెళ్లి ఎవరో చేతిలో 200కో 300 పెడితే వాళ్ళు ఏదో ఒక కారణం చూపించి పెళ్లి చెడగొడితే ఎన్నో కేసులు నా దగ్గరికి వచ్చాయి. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనుకున్నప్పుడు ఇంకొక మన సంస్థలో ఒక సర్వీస్ నేను స్టార్ట్ చేశాను. అది ప్రతి సోమవారం ఒక ఉచిత జ్యోతిష్య క్లాసు లైఫ్ లాంగ్ పెట్టాలి. జ్యోతిష్యం మీద అవేర్నెస్, అవగాహన తీసుకురావాలి తల్లిదండ్రుల్లో. ఎప్పుడైతే దీన్ని నేను ఫైట్ చేయాలి, జ్యోతిష్యం మీద ఎగనిస్ట్ గా నేను వెళ్ళాలి అంటే, జ్యోతిష్యం అనేది ఒక డివైన్ సబ్జెక్ట్, నేను కాదన్ను. కానీ దాన్ని చెప్పే రీతిలో చెప్పగలిగే నిష్ణాతులైన జ్యోతిష్యులు, పరిపూర్ణ జ్ఞానం ఉన్న జ్యోతిష్యులు ఈరోజు మార్కెట్లో చాలా తక్కువ ఉన్నారని, ఉంటే ఒక 5%, 10% ఉంటారు. అంత లోకల్స్ ఎక్కడ పడితే అక్కడ ఒక కారణం చెప్పి వివాహాలు చెడగొట్టే మహానుభావులు ఎక్కువ ఉన్నారు. చాట్లో వాళ్ళు ఏదో ఒక నెగటివ్ పట్టుకోవటం తప్పితే, కుజ దోషం ఉందనో, రాహుకేతు దోషం ఉందనో, ఏకనక్షత్ర దోషం, ఏకరాశి దోషం, ఏకలగ్న దోషం, త్రిజ్యేష్ఠ దోషం, ఆ ఇంటికి అమ్మాయి పెద్దది, ఈ ఇంటికి అబ్బాయి పెద్దోడు, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు జ్యేష్ఠ మాసంలోనో జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టారనో, వేధా నక్షత్రం అంటే ఆ నక్షత్రం ఈ నక్షత్రం పడదనో, స్త్రీ దగ్గర పొంతన లేదనో, రజ్జు దోషమనో, నాడికోడు దోషం ఉందనో, ఏకనాడి ఇద్దరిది ఒకే నాడి అని చెప్పేసి, రాశులు కలవటం లేదు, బకుడా దోషం ఉంది, షష్టాష్టకం అయింది, 6, 8 కాంబినేషన్, ఇంకా 9, 5 నవం పంచకం కాంబినేషన్ ఉంది, 2, 12 అవి వాళ్ళకి తెలియదులాగా ఉంది. అవి తెలిస్తే ఇంకా పెళ్లిళ్ళు చెడగొట్టేవాళ్ళు. షష్టాష్టకాల మీద ఎక్కువ చెడగొట్టేవాళ్ళు నేను చూశాను. కానీ అది శుభ షష్టాష్టకం అనేది కూడా చూడరు. అంటే ఆ రాశి అధిపతులు మిత్రుల శత్రువులు అది కూడా చూడరు. ఆ రాశి అధిపతులు మిత్రుల శత్రువులు అనేది కూడా కన్ఫ్యూజన్. మీకు ఇంతకుముందు క్లాసులో చెప్పాను, ఒక గ్రహం ఇంకొక గ్రహానికి మిత్రుడైనప్పుడు, మళ్ళీ వయసు వరుస వచ్చినప్పుడు, ఇప్పుడు ఒక గ్రహం ఇంకో గ్రహానికి మిత్రుడైనప్పుడు వయసు వర్షాల్లో కూడా మిత్రత్వమే ఉండాలి. కానీ వయసు వర్షాల్లో శత్రువు అంట వేదికలో చెప్తున్నారు. ఇది నాకు నచ్చలేదు అనమాట. ఇది ఎందుకనంటే, ఇది అట్లా ఎట్లా అవుతుంది? ఒక గ్రహానికి ఇంకో గ్రహం మిత్రుడైనప్పుడు మళ్ళీ రివర్స్ లో కూడా వయసు వర్షాల్లో కూడా ఆ గ్రహానికి ఈ గ్రహం మిత్రత్వం ఉండాలి. కానీ అట్లా లేదు. ఇట్లా అది చాలా కన్ఫ్యూజ్డ్ గా, నేను చాలా విషయాలు మీకు వేదికలో నేను ఎత్తి చూపున్నాను నేను. తర్వాత పోతే, ఇలా వివాహాలు చెడగొడుతుంటే మన సంస్థ దీన్ని లైఫ్ లాంగ్ దీన్ని చాలా ఎడ్యుకేట్ చేయాలి, ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. రెండోది, పైన ఉన్న గ్రహాలు కేవలం మనం అందరం మనుషులమే, మానవులము, అందరం కూడా మనుషులు అన్నప్పుడు గ్రహాలు పైన ఉంటే కాదు, ఉన్నాయి. సో ఆ గ్రహాలు కేవలం మన హిందువుల మీదనే ఎందుకు ప్రభావం చూపిస్తాయి అన్నది నా క్వశ్చన్. చూపిస్తే అందరమే చూపించాలి కదా. ఎగ్జంప్షన్స్ ఏమైనా ఉంటాయా? అంటే గ్రహాలకు కూడా పక్షపాతం ఉంటుందా? హిందువుల్నే వాళ్ళు హింసించాలి అని చూపించి, హిందువుల్లో కూడా రకరకాల కమ్యూనిటీలు, నేను ఇక్కడ కమ్యూనిటీల పేర్లు కూడా ఎత్తాల్సి వస్తుంది. ఒక రెడ్డి, నాయుడు, కమ్మ, బలిజ, యాదవ, బ్రాహ్మణ, వైశ్య, గౌడ, ఎవరైనా కూడా హిందువులు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే జ్యోతిష్యం అనే యొక్క ఇది ఎంత లోతుగా చూడాలి అని ఎవ్వరూ కూడా చూడటం లేదు. ఎంత లోతు సబ్జెక్ట్ ఇది. ఇది PhD లెవెల్ సబ్జెక్ట్, MA ఆస్ట్రాలజీ. సో అలాంటి సబ్జెక్ట్ని ఎవరో ఒక అష్టకొనుక్కోవడం సరిగా లేదనో, 18 పాయింట్లు తక్కువ వచ్చినాయి అనో, లేదు 18 వచ్చినా కూడా 20 వచ్చినా వద్దని మళ్ళీ యోనికోవటంలో ఎలిక పిల్లి అయిందనో, మీకు 18 గుణాలు వచ్చినాయి అని మీరు చెప్పినప్పుడు మళ్ళీ ఏనుకోవటంలో ఎలిక పిల్లి ఎందుకు అనాలి? అయిపోయింది కదా. రాసుకోవటం కలవలేదు ఎందుకంటారు? 18 వచ్చినాయి అంటే ఏదో కూటంలో కలవలేదు, మళ్ళీ ఎందుకు వివాహాలు చెడగొడతారు? దానికి కూడా నేను చెప్పాను, అంటే బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి శాస్త్రి గారు తన సర్వార్థ చంద్రిక 79వ పేజీలో క్లియర్ గా రాశాడు.
గుణాలు 13కి వచ్చినా పర్వాలేదు, అంతేగాని గుణాల గురించి కాదు, అవి గుణాల తర్వాత చూసుకోవాలి. ఇందులో కుదరాల్సింది జాతకాలు. జాతకాలు అంటే గ్రహ బలాలు, భావ బలాలు, ఇట్లా జాతకాలు ఇద్దరి చాటులు పరిశీలించాలే కానీ మీరు అష్టగుణ కూటమి అనేది చివరను చూడాలి అని ఆయన తన బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలా కృష్ణమూర్తి శాస్త్రి గారు తన సర్వార్థ చంద్రిక 79 మొదటి భాగంలో 79వ పేజీలో హెడ్ టాపిక్ పేరేంటంటే వివాహానికి అష్టగుణ కూటమి అవసరమా అని ఆయన రాశాడు. అది నేను కాపీ చేసి చాలా మందికి కూడా పంపించాను, ఒక వీడియో కూడా చేశాను దాని మీద. సో ఈ రోజు వివాహాలు చెడగొడుతున్న ఈ రోజుల్లో నా ప్రయత్నం ఏంటంటే ఆ వివాహాలని ముందుకు తీసుకెళ్ళాలి అంటే తప్పదు, కష్టం అనేది నేను చేయాల్సి వస్తుంది. ఇంకా నేను సొసైటీ నుంచి మన లిటరేట్స్ని చదువుకున్న మన ఎంతో మంది సోదరులు ఒక టీచర్ వృత్తిలో కానీ, లెక్చరర్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, టీచర్స్ కానీ, హెడ్ మాస్టర్స్ వీళ్ళందరూ రిటైర్ అయ్యి వచ్చున్నారు. నేను 30 years దేశం కోసం చేశాను, ఇప్పుడు 58లో ఉన్నాను. ఇంకా నేను లాస్ట్ క్షణం వరకు కూడా పోరాడతాను అన్ని విషయాల్లో. ఈ సామాజిక ఇష్యూలు, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు, పెళ్ళిళ్ళు కాకుండా ఆపుతున్న సమస్యలు. నేను అడుగుతుంది, చాలా మందిని రిక్వెస్ట్ చేశాను, ప్లీజ్ మీరు రండి, నా జ్యోతిష్యం క్లాసులు ప్రతి సోమవారం జరుగుతూ ఉంటాయి, ఉచితం క్లాసులు. చార్ట్ అనలైసిస్కి మీరు గోశాలకు డొనేట్ చేయమంటున్నాను, ఎందుకంటే అది 3-4 గంటలు నా కష్టం. అందులో కూడా గోశాలకి చేసేది గడ్డి కోసమే ఈ తపనంతా కూడా మీకు చెప్పాను. క్లాసులు ఉచితం కాబట్టి మీరు అందరూ వచ్చేసి నేర్చుకొని సొసైటీకి నాలాగే సమాజ సేవ చేయండి అని అడుగుతున్నాను. కానీ కొంతమంది ఏంటంటే ఇందులో వాళ్ళు చెప్పేది చాలా సంవత్సరాలు లైఫ్ లాంగ్ చేసాం, ఇంకేం చేస్తాం అంటే, నేను 30 years చేశాను, 58లో ఉన్నాను. ఎనర్జెటిక్గా ఉండండి, హైపర్ యాక్టివ్గా ఉండండి, సమాజానికి సేవాభావంతో చేయండి. నేను దేశ సేవ అంటే 30 years చేసి మళ్ళీ సమాజ సేవలోనే ఉన్నాను ఇప్పుడు కూడా. నా ప్రతిరోజు ఇందులోనే జరుగుతూ ఉంటుంది. నాకు అమ్మాయి మ్యారేజ్ అయిపోతే ఇంకా ఫ్రీ అయిపోతుంది. అబ్బాయికి October 31st మ్యారేజ్ 2025 చేశాను. అమ్మాయి మ్యారేజ్ అయిపోయిందండి, సోషల్ సర్వీస్లో ఫుల్ బిజీగా ఉంటుంది లైఫ్. సో నో ఇష్యూ. సరే, ఇప్పుడు మన దగ్గరికి ఒక చార్ట్ వచ్చింది. ఆ చార్ట్లో మనం వీళ్ళిద్దరి మధ్యన కంఫర్టబిలిటీ 3 గంటల ప్రాసెస్. ఈరోజు 8:40 అవుతుంది, 8:50 అయింది. 10 o'clock దాకా ఒక గంటన్నర చేద్దాం, రేపు మిగతాది కొంత చేద్దాం. సో ఇక్కడ మనం చూసేటప్పుడు చార్ట్ అనలైసిస్ మొదటి నుంచి మీకు చెప్తూ వస్తానే ఉన్నాను. చార్ట్ అనలైసిస్ అంటే ఏదో ఒక మైనర్ పాయింట్ని, ఒక మైనర్ నెగిటివ్ని పట్టుకొని పెళ్ళి ఆపేసే రోజులు ఎక్కువ అయిపోయినాయి. కాబట్టి డీప్ అనలైస్ చాలా రోజుల నుంచి మీకు అన్ని నేను వీడియోలు పెడతానే ఉన్నాను, డీప్ అనలైస్. సో చూద్దాం, అబ్బాయి రాశి కాడి నుంచి చూద్దాం. అబ్బాయి రాశి మీన రాశి, నక్షత్రం ఉత్తరాభాద్ర 2వ పాదం, ఓకే, నక్షత్రం. అమ్మాయిది మిథున రాశి, మృగశిర నక్షత్రం, ఓకే. సో మనం జనరల్గా ఏంటంటే ఇక్కడ నుంచి కొంత మీకు మీనరాశికి అధిపతి ఎవరు? గురువు. ఇది మీకు తెలిసి ఉండాలి, ధనుర్మేనాలకి గురువు. జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళు ఎవరైనా కూడా మనకి ఈ రాశులు ఏ రాశికి అధిపతి, జనరల్గా ఏంటంటే మీనరాశి గురువు అంటే మంచి రాశి అంటారు జనరల్గా చెప్పుకో. అలా ప్రకారంగా మిథున రాశి అంటే అమ్మాయిది బుధుడు, ఇది సహజ శుభగ్రహాలు, ఓకే. ఒక పాయింట్ దగ్గరకు వచ్చాం. నెక్స్ట్ అబ్బాయి నక్షత్రం ఉత్తరాభాద్ర 2వ పాదం. ఉత్తరాభాద్ర నక్షత్రం శని నక్షత్రం, ఓకే. నక్షత్రాధిపతి శనీశ్వరుడు. పోతే అమ్మాయిది మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రం అంటే జనరల్గా మనకి కుజుడు అధిపతి. సో ఇంతవరకు జనరల్గా, ఎందుకంటే ఇలా మహాదశలు మనకి బాబు పుట్టినప్పుడు శని మహాదశ ఏ నక్షత్రం అయితే వాళ్ళ జన్మ నక్షత్రం అవుతుందో ఆ మహాదశలో ఆ బాబు పుట్టాడు అని. మీకు వింశోత్తర దశ గురించి ఇంతకుముందు చెప్పాను. జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళు క్లాసుకు రాకపోయినా నా వీడియోలు ఇవన్నీ నేను ఒక చార్ట్ చూస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తానే ఉంటాను నేను. ఈ రాశి గురించి చెప్పాను కూడా. ఏ రాశి ఎట్లా చెప్తారు అంటే, చార్ట్లో చంద్రుడు ఎక్కడున్నాడో అది వాళ్ళ జన్మ రాశి. కళ్ళు మూసుకొని చెప్పేట. మీ దగ్గర ఒక చార్ట్ వచ్చింది అన్నప్పుడు, అయ్యో వీళ్ళ జన్మరాశి ఏంటి అంటే ఏముండదు. లగ్నము వాళ్ళు రాస్తారు చార్ట్లో, లా అని రాస్తారు, లేకపోతే 2 స్టార్ మార్కులు వేస్తారు, ఏదో గుర్తు వేసుకుంటారు, 2 క్రాసులు వేస్తారు, అంటే అది లగ్నం అని చెప్పటానికి. లేదు ఒకటని వేస్తారు, అది లగ్నం. అక్కడి నుంచి మనకి కౌంట్, మొదటి భావం, లగ్నం మొదటి భావం. సో అక్కడి నుంచి అది మొదటి భావం అయినప్పుడు చార్ట్లో మీరు చూడండి చంద్రుడు ఎక్కడ ఉంటాడు. ఉదాహరణకి నేను చూపిస్తున్నాను వీళ్ళకి చార్ట్లు చూపించినప్పుడు, ఇదిగో
ఇది బాబు లగ్నం, బాబు కుండలి. ఈ కుండలికి కూడా చాలాసార్లు చెప్పాను పేర్లు. లగ్న కుండలి అన్న, జన్మ కుండలి అన్న, రాశి కుండలి అన్న, పోతే జోడియాక్ చార్ట్ అన్న, ఎన్ని పేర్లు పెట్టినా కూడా D1 చార్ట్ అన్న. DA1 అంటే ఎవరు అడిగారు నన్ను, డి అంటే ఏంటి సార్? డివిజనల్ చార్ట్స్ చాలా ఉంటాయి, డివిజనల్ చార్ట్స్. సో అందులో దీన్ని D1 చార్ట్ అన్న, నాటల్ చార్ట్ అన్న, నాటల్ NATAL, అసెండెంట్ చార్ట్ అన్న. అసెండెంట్ అంటే తెలుగులో లగ్నం అంటారు. లగ్న కుండలి, జన్మ కుండలి, రాశి కుండలి, జన్మపత్రి, లగ్నపత్రి, అన్ని పేర్లు కూడా ఒక్కటే. సో చూడండి, ఇక్కడ లా రాశారు, 2 స్టార్లు వేశారు. సో ఇది లగ్నము ఏంటిది? వృషభంలో పడింది, మొదటి లగ్నం, మొదటి భావము. అతని శరీరం, అతని ఆరోగ్యం, అతని వ్యక్తిత్వం మొత్తం చెప్పేది మన లగ్నం. సో ఇక్కడని చంద్రుడు ఎక్కడ ఉన్నాడు? లగ్నం నుంచి 11వ భావం అనమాట, మీనం. ఓకే, మీనంలో చంద్రుడు ఉన్నాడు అంటే అతని జన్మరాశి మీనం అని మీరు చార్ట్ చూసేసి చెప్పేసుకోవచ్చు. నక్షత్రం ఎలా కనుక్కుంటారంటే, ఈ మీన రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయో, మీన రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి? పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, ఈ 3 నక్షత్రాలు ఉంటాయి. మరి ఈ బాబుది పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి అన్నారు కదా సార్, మరి ఈ అబ్బాయిది ఏ నక్షత్రం? మూడిట్లో ఎట్లా కనుక్కుంటామంటే, 3 నక్షత్రాలు మనం ఎట్లా కనుక్కోగలమంటే, చంద్రుడి డిగ్రీలను బట్టి. ఇక్కడ క్లాస్ కూడా నడుస్తుంది, చంద్రుడి డిగ్రీలు. చంద్రుడు ఎలా ఉన్నాడు? అబ్బాయి చంద్రుడు ఎక్కడ ఉన్నాడు? చంద్రుడు మీనలో 7 డిగ్రీల 6 నిమిషాల 41 సెకండ్లో ఉన్నాడు. అప్పుడు 7 డిగ్రీల 6 నిమిషాల 41 సెకండ్లు అంటే ఫస్ట్ మీరు మొదటి నక్షత్రం ఏం చెప్పాను? మీన రాశిలో పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. సో ఒక నక్షత్రానికి ఎన్ని డిగ్రీలు చెప్పాను? 13 డిగ్రీల 20 నిమిషాలు అన్నప్పుడు ఈ 13 డిగ్రీల 20 నిమిషాల్లో ఈ బాబు 7 డిగ్రీల 6 నిమిషాల దగ్గర ఉన్నాడు. అంటే ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయని చెప్పాను. పూర్వభాద్రకి మొత్తం 13 డిగ్రీల 20 నిమిషాలు అయినప్పుడు దాన్ని పాదాలుగా విడగొడితే ఒక మొదటి పాదం 3 డిగ్రీల 20 నిమిషాలకి అయిపోద్ది, 0 డిగ్రీల నుంచి. అంటే ఇది 3 డిగ్రీల 20 నిమిషాల తర్వాత ఉంది. రెండవ పాదము మనకి 3 డిగ్రీల 20 నిమిషాల నుంచి 6 డిగ్రీల 40 నిమిషాల దాకా ఉంటుంది. 6 డిగ్రీల 40 నిమిషాలు రెండవ పాదం. సో 6 డిగ్రీల 40 నిమిషాల నుంచి 10 డిగ్రీల దాకా మూడవ పాదం. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? ఓకే, సో మీనరాశిలో మనకి ఏవే నక్షత్రాలు చెప్పాను? పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. సో పూర్వభాద్రలో మొదటి పాదము అంటే పూర్వభాద్ర, మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రం లాస్ట్ పాదం ఉంటుంది అక్కడ, లాస్ట్ పాదం. సో లాస్ట్ పాదం అంటే మీనరాశిలో పూర్వభాద్ర లాస్ట్ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, అంటే అప్పటికి 9 పాదాలు. సో పూర్వభాద్ర మొదటి పాదము, మొదట్లో నేను పూర్వభాద్ర 4 పాదాలు తీసుకున్నాను, ఎందుకంటే అట్లా తీసుకోకూడదు. పూర్వభాద్ర లాస్ట్ పాదమే ఉంటుంది అక్కడ, ఎందుకంటే మిగతా 1, 2, 3 పాదాలు మనకి కుంభరాశిలో ఉంటాయి. కుంభరాశిలో సబ్జెక్ట్ ప్రకారం ఇది కుంభరాశి. కుంభరాశిలో పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఇక్కడ అయిపోతాయి. సో పూర్వభాద్ర 4వ పాదం మనకి మీన రాశిలో ఉంటుంది. సో 4వ పాదం అంటే 3 డిగ్రీల 20 నిమిషాలు. సో అబ్బాయికి 3 డిగ్రీల 20 నిమిషాలు పూర్వభాద్ర అయిపోయిన తర్వాత నెక్స్ట్ 3 డిగ్రీల 20 నిమిషాలు ఉత్తరాభాద్ర మొదటి పాదం స్టార్ట్ అవుతుంది. సో 3 డిగ్రీల 20 నిమిషాల నుంచి 6 డిగ్రీల 40 నిమిషాల దాకా ఉత్తరాభాద్ర మొదటి పాదం. ఓకే, సో 6 డిగ్రీల 40 నిమిషాల నుంచి 10 డిగ్రీలకి ఉత్తరాభాద్ర రెండవ పాదం. సో 6 డిగ్రీల 40 నుంచి 10 డిగ్రీల మధ్యలో ఉంది కాబట్టి ఉత్తరాభాద్ర రెండవ పాదం. పూర్వభాద్ర రాదు, ఎందుకంటే పూర్వభాద్ర రావాలి అంటే మనకి ఈ డిగ్రీలు 3 డిగ్రీల 20, ఈ డిగ్రీలు 3 డిగ్రీల 20 నిమిషాలకు లోపు ఉండాలి. అది కూడా పూర్వభాద్ర అంటే 4వ పాదం కింద వస్తుంది అట్లా అనమాట. ఓకే, సో క్లియర్ అయింది ఇది మనకి. మనం అట్లా కూడా జ్యోతిష్కుడు ఇది కూడా చూసుకోవాలి, ఇది కరెక్ట్గా ఈ నక్షత్రానికి టాలీ అవుతుందా లేదా అన్నది, ఉత్తరాభాద్రకు అవుతుందా లేదన్నది. సరే, అయితే నెక్స్ట్ వచ్చేసి అబ్బాయి మనం 1 by 1 డిగ్రీలు కొంచెం స్టడీ చేయాలి.
నేను చెప్పాను జ్యోతిష్యము అన్నప్పుడు మీరు చాలా వరకు నేనేం చూస్తున్నానంటే చార్టుల్లో ఒక 12 బాక్సులు వేసేసి, అంటే 12 బాక్సులు అంటే మీకు చూపిస్తాను. ఇలా ఇలా ఇక చార్ట్ వేసేసి ఇక్కడ కుజుడు ఉన్నాడు, ఇక్కడ రాహు ఉన్నాడు, ఇక్కడ శుక్రుడు ఉన్నాడు. సో వీళ్ళు ఇదిగో ఇలా పాపగ్రహాలు, వీళ్ళు 11వ స్థానంలో శని ఉన్నాడు, కేతువుతో కలిసాడు. ఇట్లా వీళ్ళు 5వ స్థానంలో రాహు ఉన్నాడు. ఇట్లా వాళ్ళు తల్లిదండ్రులని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు, ఒక రకంగా భయానికి కూడా గురి చేస్తూ ఉంటారు. సో ఇది నేను మొదటి నుంచి కూడా దీనికి ఎగనెస్ట్గా వెళ్తున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ కుజుడున్నాడు అని నువ్వు చెప్పి కుజుదోషము అనగలిగినప్పుడు మీరు కుజుడు ఎన్ని డిగ్రీల్లో ఉండాలో చూడాలి. అది మీరు చూస్తున్నారా? చూడటం లేదు. ఎందుకు చూడటం లేదు? చూడాలి కదా. ఇప్పుడు తర్వాత క్యాన్సిలేషన్ ఏమన్నా చూస్తున్నారా? ఇక్కడ కుజదోషం ఉంది, క్యాన్సిలేషన్ ఏమన్నా చూసారా? గ్రంథాల్లో ఏం చెప్తారు? కుజదోషం అంటే ఈ అమ్మాయి అబ్బాయి నక్షత్ర భేదం ఉంది కదా, నక్షత్రాలు వేరే వేరే నక్షత్రాలు ఉన్నాయి, పాదభేదాలు ఉన్నాయి. ఈ పాదభేదాల వల్ల కుజదోషం క్యాన్సిల్ అవుతుంది. అవన్నీ చెప్పరు. ఓకే, లేస్తే వాళ్ళు కుజదోషం అని చెప్తా ఉంటారు. జనరల్గా ఏంటంటే వేరే వేరే నక్షత్రాలు అయినాయి, ఓకే, ఇందులో పాదభేదం ఉంది. సో ఇవన్నీ కూడా అట్లా కన్సిడరేషన్ చేయరు. తర్వాత నెక్స్ట్ వచ్చి కుజుడు ఏ రాశిలో ఉన్నాడు అది చూసారా మీరు? కుజుడు సింహరాశిలో ఉన్నాడు. అబ్బాయికి కుజుడు సింహరాశిలో ఉన్నాడు. సింహరాశిలో ఉంటే సింహ లగ్నానికి, మకర లగ్నాలకి, పోతే ధనుర్మేన లగ్నానికి కుజుడు సింహరాశిలో ఉన్న, మకర రాశిలో ఉన్న, కటక రాశిలో ఉన్న కుజదోషం ఉండదు. అది వీళ్ళు చెప్పరు. ఎందుకంటే కుజుడు సింహరాశికి యోగకారకుడు. కుజుడు సింహరాశికి యోగకారకుడు. సో అది చెప్పరు. వాళ్ళు ఏం చెప్తారు? నేరుగా వెళ్తారు, చార్ట్లో ఓపెన్ చేసి ఇట్లా ఇక్కడ చార్ట్ వేసి 12 బాక్సులు వేసేసి ఇక్కడ కుజుడు ఉన్నాడు అంతే, కుజదోషం. అయ్యో, కుజుడు అక్కడ ఉంటే మీరు అక్కడ చూడాలి, ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడో చూడాలి. ఆ చార్టులో ఏమన్నా కుజదోషం ఏమన్నా క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అవుతుంది. ఎందుకు అంటే కుజుడు సింహరాశిలో ఉంటే కుజదోషం ఉండదు. ఎందుకంటే కుజుడు సింహరాశికి యోగకారకుడు. తర్వాత పోతే ఇంకా చెప్పాలంటే ఈ డిగ్రీలు నేను తీసుకున్నా, అక్కడ ఉన్న డిగ్రీలు ఉన్నాయి చూసారా? 6 తుల కుజుడు అబ్బాయి చాట్లో ఎక్కడున్నాడు? సింహరాశి 17 డిగ్రీల 30 నిమిషాల 16 సెకండ్లు. సో ఈ 17 డిగ్రీల పుబ్బా నక్షత్రానికి పడతా ఉంది. నక్షత్రాధిపతి అంటే కుజుడు ఏ నక్షత్రాధిపత్యంలోకి వస్తున్నాడు అంటే పుబ్బా నక్షత్రం. పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు. అంటే సింహరాశిలో కుజుడి కన్నా కూడా నక్షత్ర ఆధిపత్యం బలంగా ఉంటుంది. అంటే కృష్ణమూర్తి కూడా ఈ జ్యోతిష్యాలని వేదికని చాలా చదివిన తర్వాత, నేరుగా ఆయన కృష్ణమూర్తి చదవలేదు, ఫస్ట్ వేదికని చదివాడు. వేదికని చదివిన తర్వాత ఆయనలో వేదికలో చాలా ఆయనకి కన్ఫ్యూజన్, నాకు వచ్చిన కన్ఫ్యూజన్ ఇది ఒక్క గ్రహానికి ఇంకొక గ్రహం మిత్రుడు, మళ్ళీ రివర్స్ వచ్చినప్పుడు మిత్రుడు అవ్వాలి శత్రువు, అది ఎట్లా కుదురుతుంది? అది ఎట్లా చెప్పలేం కదా. ఇట్లా చాలా ఉన్నాయి. ఓకే, సో కుజుడు సింహరాశిలో ఉన్నాడు, 4వ స్థానం, అది లగ్నంతో వృషభ లగ్నం నుంచి కుజదోషం. కానీ కుజుడు సింహరాశిలో ఉన్నాడు, సింహరాశికి అతను యోగకారకుడు. శుక్ర నక్షత్రంలో ఉన్నాడు, దగ్గరకు వచ్చాడు. శుక్ర నక్షత్రం ఆ రాశి మీద కుజుడి కన్నా శుక్రుడి అంటే శుక్రుడి బలం ఎక్కువ ఉంటుంది అక్కడ. శుక్రుడు ఎవరు? సహజ శుభగ్రహం, వివాహానికి కారకుడు, 4వ స్థానం, గృహం, అది 4వ భావం కదా. లగ్నం నుంచి, వృషభ లగ్నం నుంచి 4వ భావం, వృషభము, మిథునము 2, కర్కాటకము 3, సింహ 4. 4వ భావం అంటే మనకి అది మాతృస్థానం అంటే గృహము, వాహనాలు, ప్రైమరీ ఎడ్యుకేషను, తల్లి. ఓకే, సో అక్కడ శుక్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇది తెలిసిన వాళ్ళు చెప్పగలరు. తెలియని వాళ్ళు కుజుడు ఉన్నాడనే భయపెడతారు. 30,000, 40,000, 50,000 తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. రాగి చెట్లు చేయాలి, కుండలు పగలు కొట్టాలి, ఎన్ని చేసిన వాళ్ళు ఉన్నారు చాలా వరకు. సో అది నేను ఇష్టపడను. మీరు
మీకు రాకపోతే ముందు లోతుగా వెళ్ళండి, ఇంకా లోతుగా వెళ్ళండి, స్టడీ చేయండి, అనలైసిస్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. సరే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక్కొక్క గ్రహాలు చూద్దాం అబ్బాయిలో. ఫస్ట్ నేను చెప్పాను వేదిక జ్యోతిష్యం ప్రకారం. నేను ఈ చార్ట్లు ఎప్పుడు కూడా నేను వేదికను చూస్తాను, కృష్ణమూర్తిని, ఈ రెండు అనలైజ్ చేసి చూసుకుంటాను. ఒక 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 వేదిక ప్రకారమే నేను వెళ్ళను కూడా. ఒక వేదిక ప్రకారమే. మా మధ్యలో నీకు ఏదైనా డౌట్ వస్తే అడుగుతా ఉండి విన్న తర్వాత. సరే సార్, ఓకే వినాలి, సార్. మీరు విన్న తర్వాత నాకు చెప్పాలి. ఏదైనా విన్ డౌట్లు వస్తా ఉంటే అడుగుతా ఉండాలి. అది చాలా వింటున్నా. అది చాలా ఇంపార్టెంట్. మీకు వింటున్నా నక్షత్రం ఎలా సార్. వచ్చిందో అర్థమైందా? చెప్పాను నేను. ఆ, అర్థమైంది. అదే పాదం. ఆ అదే నక్షత్రం అంటే ఆ, చంద్రుడు మిథునంలో అమ్మాయిది, అబ్బాయిది వచ్చి చంద్రుడు మిథునంలో, సారీ మీనంలో 7 డిగ్రీలు అన్నప్పుడు, ఆ, మీనంలో పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి 3 నక్షత్రాలు ఉంటాయి. కానీ ఆ, పూర్వభాద్ర 4వ పాదమే ఉంటది అక్కడ. ఆ, ఒక పాదం అంటే 3 డిగ్రీల 20 నిమిషాలు. ఆ, అంటే పూర్వభాద్ర 4వ పాదం అంటే 3 డిగ్రీల 20 నిమిషాలు దాటిన తర్వాత ఉత్తరాభాద్ర స్టార్ట్ అవుతుంది. ఉత్తరాభాద్ర మొదటి పాదం స్టార్ట్ అవుతుంది 3 డిగ్రీల 20 నిమిషాలు. పాదం అంటే 3 డిగ్రీల నిమిషాలు కలుపుకుంటా ఉంటాయి. అప్పటికి ఆహా, 0 నుంచి 3 డిగ్రీల 20 నిమిషాలు అంటే పూర్వభాద్ర 4వ పాదం అయిపోయింది. 1, 2, 3 పాదాలు కుంభంలో ఉంటాయి అన్నమాట. ఓకే, ఆ, అప్పుడు 3 డిగ్రీల 20 నిమిషాలకు మళ్ళీ 3 డిగ్రీల 20 నిమిషాలు కలిపితే 6 డిగ్రీల 40 నిమిషాలు. నెక్స్ట్ నక్షత్రం ఏంది? పూర్వభాద్ర తర్వాత ఉత్తరాభాద్ర. సో ఉత్తరాభాద్ర మొదటి పాదం 6 డిగ్రీల 3 డిగ్రీల 20 నిమిషాల నుంచి 6 డిగ్రీల 40 నిమిషాలకి అయిపోద్ది. సో 6 డిగ్రీల 40 నిమిషాలకు మళ్ళీ 3 డిగ్రీల 20 నిమిషాలు కలిపితే 10 డిగ్రీలు. సో ఈ 7 డిగ్రీల 6 నిమిషాల 41 సెకండ్లు అనేది 6 డిగ్రీల 40 నిమిషాల తర్వాత ఉంది కాబట్టి ఉత్తరాభాద్ర 2వ పాదం. సరేనా? ఇక్కడ ఆ. ఇది కూడా చెప్పి ఇక్కడ కూడా ఇస్తారు ఉత్తరాభాద్ర 2వ పాదం. కానీ మనకి క్యాలిక్యులేషన్స్ అంటే సాఫ్ట్వేర్ కరెక్ట్ గా వెళ్తుందా లేదా, తప్పులు ఏమైనా వస్తున్నాయా? ఓకే, సరే. అయితే ఫస్ట్ మనం, నేను చెప్పాను వేదిక జ్యోతిష్యం ప్రకారం మీరు వెళ్తున్నారు అనుకున్నప్పుడు ఫస్ట్ వివాహం చూడాలి అంటే మనకి చార్ట్లో కుజగురు శుక్ర ఈ 3 గ్రహాలు చూడాలి. ఎందుకు చూడాలి అన్నది క్వశ్చన్ వచ్చినప్పుడు, కుజుడు అంటే మనకి కోపానికి కారకుడు, నిగ్రహానికి కారకుడు. కుజుడంటే ధైర్యం, కుజుడంటే సాహసం, కుజుడంటే భూమిపుత్రుడు, కుజుడంటే యుద్ధం, కుజుడంటేనే ఆర్మీ ఫోర్సెస్, సైన్యం, ఆధిపత్యం, ఇట్లా ఎన్నో వస్తాయి. కానీ మన వివాహానికి కావాల్సింది ఇక్కడ ఏంటి అంటే కోపం. ఇద్దరి మధ్యన ఒక జంట కలిసి ఉండాలి అంటే కోపానికి, నిగ్రహానికి కంట్రోల్ ఉండాలి. కోపం. ఓకే, సో కుజుడు ఎలా ఉన్నాడు? సింహరాశిలో ఉన్నాడు. ఓకే, నేను చెప్పాను సింహరాశికి అధిపతి ఎవరు? మనకి సూర్యుడు. సో కుజుడికి సూర్యుడికి ఎలా ఉంటది? వీళ్ళకి మిత్రత్వం ఉంటుందా, శత్రుత్వం ఉంటుందా? కుజుడికి సింహ అంటే అధిపతి రవి, రవి అంటారు, ఒక్కోసారి సూర్యుడు అంటారు. మిత్రత్వం ఉంది. సో ఈ మిత్రత్వం శత్రుత్వంలో మీకు చెప్పాను, ఒక్కో దిక్కడి దీన్ని పట్టుకొని వెళ్తే ఒక్కో దిక్కడ ఏమవుతుందంటే కుజుడికి సూర్యుడికి మిత్రత్వం ఉంది, మళ్ళీ సూర్యుడికి కుజుడికి మిత్రత్వం ఉంది. రివర్స్ లో కూడా ఓకే. కానీ ఒక్కో దిక్కడ నేను కొన్ని గ్రహాలకు చూశాను. అలాంటప్పుడు ఏంటంటే ఒక గ్రహానికి ఇంకో గ్రహం మిత్రుడు అన్నప్పుడు రివర్స్ లో వస్తే శత్రుత్వం ఉంటుంది. అక్కడ నాకేంటంటే కొంచెం అనిపిస్తుంది ఇవన్నీ కరెక్టేనా అనేసి. సరే, వదిలేద్దాం. సో మీకేంటంటే నేను ఈ చార్ట్ని ఎప్పుడు కూడా పాజిటివ్ సైడ్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను. వీళ్ళందరూ నెగటివ్ని ఎంత స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు ఒక కారణం అని చెప్పి నేను ఎన్నో కారణాలు అనలైజ్ చేసి కొంచెం ప్లస్ చెప్తూ కొంచెం పాజిటివ్. ఇక్కడ నేను నుంచి ఎందుకు ట్రై చేస్తున్నాను? ఇక్కడ కుజుడు 4వ స్థానంలో అంటే కుజదోషం. మీ మీ రూల్ ఏంటి? మీ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఏంటి? లగ్నంలో కుజుడు ఉన్నా, ద్వితీయ స్థానం అంటే 2లో ఉన్నా, చతుర్థం అంటే 4లో ఉన్నా, సప్తమ అష్టమ స్థానాలు 7, 8లో కుజుడున్నా, వ్యయ స్థానం అయిన వ్యయ భావం 12లో కుజుడున్నా కుజదోషం అని మీ జ్యోతిష్యంలో మీరు చెప్పుకుంటా ఉన్నారు. నేనంటాను సరే, ఈ ద్వితీయ అబ్బాయికి ఏ స్థానంలో ఉంది సార్? ఎన్నో స్థానంలో ఉంది కులదోషం? 4 సింహరాశి అంటే నా- అతని నాలుగో. ఆ, అతను వచ్చేసి వృషభ లగ్నం కదా బాబుది. లగ్నం వృషభం. ఉమ్, ఇక్కడ నేను అది అండర్లైన్ చేశాను. వృషభ లగ్నం. డిగ్రీలు కూడా బాగున్నాయి, లగ్నం కూడా మంచిది. వృషభం అంటే శుక్రుడు అధిపతి. ఉమ్. లగ్నాధిపతి శుక్రుడు వివాహానికి కారకుడు కాబట్టి మంచిది. డిగ్రీలు కూడా అంటే అంటే ఎండగాటం లేదు, డిగ్రీలు కూడా ఉన్నాయి. సో ఓకే. అయితే లగ్నం నుంచి 4వ స్థానం అంటే వృషభం నుంచి 4వ స్థానం అంటే సింహం. వృషభము 2 మిథునము 3 కర్క 4 సింహ.
మీకు ఇక్కడ చూపిస్తే ఇట్లా మీకు ఈ కొంచెం ఈ అంటే బాగా అర్థం అవుతాయి. లగ్నం, ఇది లగ్నం అన్నప్పుడు స్క్రీన్ కనిపిస్తుందా మీకు? సార్ 4 అంటే ఇక్కడ కుజుడు. ఇక్కడ ఏంటంటే మీ దగ్గర నేను మిమ్మల్ని బాగా భయపెట్టి పూజలు చేపించాలి, అన్ని అయ్యి చేపించాలి అన్నప్పుడు నేను భయంకరంగా మిమ్మల్ని భయపెట్టేసి డబ్బులు తీసుకోవచ్చు. అంటే నేను చెయ్యను అలాంటివి, కానీ సొసైటీలో అలా జరుగుతూ ఉంది కుజదోషం. కానీ ఈ కుజదోషం క్యాన్సిల్ అయింది ఎవరు చెప్తారు? క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే కుజుడు సింహరాశిలో వాళ్ళకి కుజదోషం లేదు. ఓకే. తర్వాత ఇంకా కుజదోషం ఇది అబ్బాయి చార్ట్లో చూసినప్పుడు, అమ్మాయి చార్ట్ కలిపి చూసేటప్పుడు అమ్మాయి చార్ట్లో చూసేటప్పుడు వీళ్ళిద్దరు నక్షత్రాలు ఉన్నాయి చూసారా? ఆ నక్షత్రాల ప్రకారం వెళ్ళినా కూడా ఎక్కడైతే మనకి ఈ ఈ ఈ అమ్మాయికి చూడండి, పాపగ్రహాలైన రాహు లగ్నం నుంచి 4లో ఉన్నాడు. ఓకే. కేతు వచ్చేసి ఇది ఎన్నో స్థానం? కేతు అంటే 12, 11, 10 అంటే చూడు. ఓకే. 4 అంటే కేంద్ర స్థానాలు. లగ్నం నుంచి 4వ స్థానం అంటే 1, 5, 9 కోణ స్థానాలు అంటారు, లక్ష్మీ స్థానాలు. 1, 4, 7, 10 స్థానాలు కేంద్ర స్థానాలు. ఈ అమ్మాయికి లగ్నంలో 4వ స్థానంలో పాపగ్రహం, తర్వాత పోతే 12, 11, 10లో మన కేతు, సూర్యుడు, వీళ్ళిద్దరు 10లో ఉన్నారు. అంటే మనకి పాపగ్రహాలు అంటాం. సో తర్వాత పోతే ఇది వచ్చేసి 7లో కుజుడు. కానీ అమ్మాయికి 7లో కుజుడు అంటే అమ్మాయికి వెనక చాట్లో చెప్పాను క్యాన్సిల్ అయ్యింది అమ్మాయికి అని చెప్పాను. సో దీనివల్ల ఏమవుతుంది అంటే అమ్మాయి చాట్లో పాప స్థానాలు అంటే మనకి పాపగ్రహాలు కేంద్రాల్లో ఉంటాం. దీనివల్ల అబ్బాయికి కుజదోషం క్యాన్సిల్ అవుతుంది. ఓకే. ఒక 2 చార్ట్లు మనం చూసేటప్పుడు అలా చూసుకోవాలి. అబ్బాయికి స్వతహాగా లగ్నంలో నుంచి 4వ స్థానంలో కుజుడు అన్న కుజదోషం క్యాన్సిల్. ఎందుకంటే సింహరాశిలో కుజదోషం ఉండదు, కర్క రాశి వాళ్ళకి కుజదోషం ఉండదు. ఎందుకు అని నన్ను అడిగినప్పుడు కుజుడు మనకి సింహరాశికి యోగకారకుడు. ఓకే. సరే, అయితే తర్వాత అమ్మాయికి ఈ 4లో రాహు, 10లో కేతు సూర్యులు, బుధ సూర్యులు ఉన్నారు, బుధాదిత్య యోగం. సూర్యుడికి దగ్గరగా బుధుడు ఉన్నప్పుడు ఒక బుధుడికి అంత ఎగ్జంప్షన్ ఉంది. ఆ మౌఢ్యం అనేది బుధుడికి అంతగా వర్తించదు. అందుకని బుధ ఆదిత్య యోగం అన్నారు, దాన్ని యోగం కింద తీసుకున్నారు. బుధుడికి సూర్యుడికి డిగ్రీలు ఉంటాయి. మళ్ళీ ఇది డిగ్రీల కాన్సెప్ట్ కూడా చెప్పాను. ఇది కూడా చాలా మంది అంటారు బుధుడు సూర్యుడు దగ్గరకు వచ్చాడండి మౌఢ్యమే అవుతుంది. మనకి బుధుడికి ప్రభావం, సూర్యుడి దగ్గరకు వచ్చారు కాబట్టి బుధ గ్రహం అంత ప్రభావం చూపించలేదు అంటే వాళ్ళ మధ్య డిగ్రీలు ఉంటాయి. డిగ్రీ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. అది నేను డిగ్రీలోకి వెళ్ళి చెప్తాను. సో ఈ కుజదోషం అమ్మాయి చార్ట్ నుంచి అబ్బాయికి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇది కన్సిడరేషన్ అది లేదు అసలు. సరే, నెక్స్ట్ వచ్చేసి అబ్బాయి చాట్లో ఇంకా నేను చాలా చూడాలి. సరే, కుజుడు 17 డిగ్రీల 30 నిమిషాల్లో ఉన్నాడు సింహరాశిలో. కుజుడు సూర్యుడికి అధిపతి, ఇద్దరికి కూడా మిత్రత్వం ఉంది. కుజుడు సూర్యుడికి అధిపతి కాదు, రవి సింహరాశికి అధిపతి. వీళ్ళిద్దరి మధ్య మిత్రత్వం ఉంది. సరే, ఇది ఒక పాయింట్ తీసుకుందాం. నెక్స్ట్ మనకి ఎవరు? గురువు ధనుసులో ఉన్నాడు, సొంత క్షేత్రంలో ఉన్నాడు. అందుకే ధనుసుకు అధిపతి ఎవరు? గురువు. సో ఇంకా డౌటే లేదు, తిరుగులేదు. అది కాక పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నాడు. అధిపతి ఎవరు? శుక్రుడు. గురు శుక్రులకి ఎలా ఉంటది? ఏమవుతా ఉంటుంది? ఓకే, కీబోర్డ్ టచ్ అయితే వెళ్ళిపోతాం. ఓకే. సో గురు శుక్రులకి ఏముంటది? చాలా మంచిది. ఎందుకంటే గురువుకి శుక్రుడు ఎలా ఉంటాడు అన్నది చూసుకోండి మీరు. కొంచెం జనరల్గా ఏమొస్తుందంటే వీళ్ళు జనరల్గా ఆచార్యులు ఇద్దరికి కొంచెం అపోజిట్గా చూస్తూ ఉంటారు. అపోజిట్గా చూడటం అంటే ఇక్కడ ఈ పాయింట్ నేను ఎక్కువ ఫోకస్ చేయాలి, అందుకని చెప్తున్నాను వినండి. గురువు శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి ఎవరు? శుక్రుడు అనమాట. పూర్వాషాఢకి గురువుకి శుక్రుడు శత్రువు. ఓకే. మరి శుక్రుడికి గురువు మనకి సముడు అంట. ఇది కన్ఫ్యూజన్. అంటే ఇది నేను చాలా వీడియోల్లో కూడా చెప్పున్నాను. గురువు శుక్ర నక్షత్రంలో ఉన్నప్పుడు గురువుకు శుక్రుడు పూర్వాషాఢ నక్షత్రాధిపతి శుక్రుడు శత్రువు అయినప్పుడు
శుక్రుడికి గురువు కూడా శత్రువు అవ్వాలి కదా. శుక్రుడికి గురువు సముడు అంట. సముడు అంటే న్యూట్రల్. సో ఇలాంటి జ్యోతిష్యాన్ని మీరు నమ్మి వివాహాలు మీరు ఆపుకుంటా ఉన్నారు. అదే నాకు కొంచెం బాధ అన్నమాట. కరెక్ట్గా సబ్జెక్ట్లోనే తప్పు ఉంది చాలా విషయాల్లో. అది దాన్ని ఈ మోడర్న్ ట్రెండ్కి అనుగుణంగా మార్చుకోవాలి మనం. అది ఎవరు రాశారు? ఇప్పుడు ఒక మనిషికి ఇంకొకరు శత్రువు అంటే వాళ్ళ ఇద్దరి మధ్యన రైవలరీ ఉంటుందా? కొంతమంది జనరల్గా రైవలరీ అంటే ఒక మనిషి ఏం చేస్తాడు, ఇంకొక మనిషి శత్రువు చేస్తాడు, ఇంకొక మనిషి దాన్ని పట్టించుకోకుండా గివప్ కండిషన్లో వెళ్తూ ఉంటాడు. మనుషుల్లో సహజం. మరి గ్రహాల్లో రివర్స్ ఎలా ఉంటుంది? అటు ఇటు రెండు ఒకటిగానే ఉండాలి కదా. సరే, గురువు సొంత క్షేత్రంలో ఉన్నాడు. ఓకే, కాబట్టి గురువు నేను ఇక్కడ ప్లస్గా తీసుకుంటున్నాను. డిగ్రీలు కూడా ఉన్నాయి ఇంకా, అంటే మృత స్థితి అంటే ఆల్మోస్ట్ అయిపోవటం లేదు డిగ్రీలు కూడా. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకి శుక్రుడు ఎక్కడ ఉన్నాడు? తులారాశిలో ఉన్నాడు. తులారాశిలో ఉన్నప్పుడు సొంత క్షేత్రం అనమాట తులారాశి. ఓకే, సొంత క్షేత్రము చిత్తా నక్షత్రంలో ఉన్నాడు. దానికి అధిపతి ఎవరు? కుజుడు. కుజులకి రిలేషన్ ఎలా ఉంటది? శుక్రుడికి కుజుడు సముడు. ఓకే, కుజుడికి శుక్రుడు సముడు ఇక్కడ ఈక్వల్ గానే ఉన్నారు. ఇది కొంచెం ఏంటంటే ఎవరికైనా కూడా ఇన్ఫెంట్ స్టేట్ అంటారు. ఇన్ఫెంట్ అంటే బాల్య స్థితి అంటారు. ఒక గ్రహము బాల్య స్థితిలో ఉన్నప్పుడు జనరల్ గా ఏమవుతుంది అంటే, ఎవరికైనా గ్రహము బాల్య స్థితిలో ఉన్న, మృత స్థితిలో ఉన్న, ఆ గ్రహము డెవలప్ అవుతా ఉంది. సో శుక్రుడు సొంత క్షేత్రంలో ఉండటం చాలా ప్లస్ పాయింట్. తర్వాత ఇక్కడ బాల్య స్థితి అంటే జనరల్గా ఏమొస్తుంది అంటే, ఆ గ్రహం ఇంకా డెవలప్ కాలేదు కాబట్టి మనం కొంచెం గ్రహ స్తోత్రాలు అలాంటివి చదివించుకోవాలి. జ్యోతిషంలో అదే చెప్తుంది ఏంటంటే, గ్రహాలకి ఫలితాలు ఇప్పుడు ఉదాహరణకి అమ్మాయి చాట్లో కూడా ఉంటాయి. ఎట్లాగనే కుజుడు తులారాశిలో 6 డిగ్రీల్లో ఉన్నాడు అంటే 5 డిగ్రీల లోపలంతా బాల్య స్థితి అంటారు. సో గురువు అయితే అమ్మాయి చాట్లో మరీ 2 డిగ్రీల్లో ఉన్నాడు. 2 డిగ్రీ 51 మినిట్స్, చాలా బాల్య స్థితి. సో దీన్ని అంటారు, నేనేమంటానంటే బ్యాలెన్స్ చేసుకోండి అంటాను. జ్యోతిష్యం ప్రకారం ఏమవుద్ది అంటే, ఒక చాట్లో ఒక గ్రహం బలంగా కొంచెం బాల్య స్థితిలో ఉంటే, గురువు అబ్బాయి చాట్లో ఉన్నాడు అనుకోండి బలంగా, గురువు అబ్బాయి చాట్లో ధనుసులో ఉన్నాడు, బలంగా ఉన్నాడు. సో బ్యాలెన్స్. ఇది నేను జ్యోతిష్యంలో చాలా మంది చెప్తా ఉన్నాను. ఈ బ్యాలెన్స్ అనేది అమ్మాయి అబ్బాయి చాట్లు చూసుకునేటప్పుడు, గురువు అబ్బాయి చాట్లో ధనుసు సొంత క్షేత్రంలో ఉండటం ఒకటి, మంచి డిగ్రీల్లో ఉండటం ఒకటి. ఇక్కడ గురువు కూడా అమ్మాయికి కూడా గురువు కూడా సొంత క్షేత్రంలో ఉన్నాడు. గత డిగ్రీలు ఏంటంటే బాల్య స్థితిలో ఉంది. సో నో ఇష్యూ, బ్యాలెన్స్ అవుతుంది. పోతే గురువు మంత్రాలు అనేది నా దగ్గర పంపిస్తాను, అవి చదువుకోండి. ఓకే, తర్వాత పోతే అబ్బాయి చాట్ చూస్తున్నాను కదా, ఇంతకుముందు అమ్మాయి చెప్పాను. సో కుజుడు గురించి మనం ప్లస్గా తీసుకున్నాం. గురువు ఓకే, శుక్రుడు కూడా తులారాశి సొంత క్షేత్రాల్లో ఉన్నారు. సో దీని గురించి అంతగా మనకు కావాల్సింది మనకు వచ్చేసింది, హ్యాపీ. తర్వాత పోతే ఇంకా ప్లస్లు చెప్పుకోవాల్సి వీళ్ళుండే స్థానాలు. కుజుడు లగ్నాన్ని నుంచి, వృషభ లగ్నం నుంచి 4వ స్థానం అంటే కేంద్రం, అక్కడ ఒక ప్లస్ వస్తుంది. గ్రహ బలాలు లెక్కేసేటప్పుడు నేనేం చెప్పాను, వివాహ జ్యోతిష్యం అంటే ఇది ఒక పెద్ద డీప్గా వెళ్తూ ఉంటుంది. ఎట్లా ఉంటుంది చెప్తా ఉంటే మీరు గంటలు చెప్పచ్చు. అంటే మీరు రోజంతా చెప్పినా కూడా తక్కువే అవుతుంది అనలైసిస్లో. ఎట్లా చెప్తారు? కుజుడు గ్రహ బలాలు తీసేటప్పుడు ఒక గ్రహం ఒక రాశిలో ఎంత బలంగా ఉంది అన్నప్పుడు, సరే సో ఏం పాయింట్ చెప్పుకుంటా ఉన్నాం? ఏం పాయింట్ చెప్తాం? కుజుడు గురించి ఏం చెప్తా ఉన్నానమ్మా? అదే కుజుడు సింహరాశిలో ఈ అబ్బాయి సరే, గురువు. వస్తున్నా కరెక్ట్గా మళ్ళీ మైండ్ ఎక్కడికి వెళ్ళాలిగా, ఎక్కడికి వచ్చాము. కుజుడు గురించి చెప్పేటప్పుడు నేను సింహరాశిలో ఉన్నాడు అని చెప్తూ 4వ స్థానం ఎక్కడున్నాడు? 4వ స్థానం. లగ్నం వృషభ లగ్నం అయినప్పుడు 4వ స్థానం. గ్రహ బలాలు చెప్పుకునేటప్పుడు షడ్బలాలు అని 6 బలాలు చెప్తారు ఒక గ్రహ బలం లెక్కేసేటప్పుడు. ఒకటి స్థాన బలం అంటారు. స్థాన బలం అంటే ఆ గ్రహం ఏ రాశిలో ఉంది అనే దాని మీద ఒక బలం. చేష్టా బలం, ఆ గ్రహము మూమెంట్ ఎలా ఉంటుంది అంటే
డైరెక్ట్ మూవ్మెంట్ అంటే తన డైరెక్షన్లో తను తిరుగుతూ ఉంది. రివర్స్ అంటారు, అంటే దాన్ని రెట్రోగ్రేడ్. మన తెలుగులో చాలా దగ్గర మీకు వక్రీభవనం, గ్రహం వక్రీభవనం చెందింది అంటూ ఉంటారు. దానికి నేను చాలా మంది అడిగి చెప్పాను, భూమి నుంచి గ్రహం చూసేటప్పుడు రివర్స్ వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. రియల్గా అటు వెళ్ళదు, ఫార్వర్డ్ మోషన్లోనే గ్రహాలు వెళ్తూ ఉంటాయి. కానీ రివర్స్ డైరెక్షన్లో వెళ్తున్నట్టు అనిపించినప్పుడు జ్యోతిష్యం ఏం చెప్తుందంటే చేష్టాబలం, అంటే మూమెంట్ ఎక్కువ ఉంటుంది ఆ గ్రహానికి అని జ్యోతిష్యంలో చెప్తారు. సో దాంట్లో మనకి దానివల్ల ఆ గ్రహ బలాలను లెక్కేసేటప్పుడు ఆ గ్రహము కంబషన్ అయింది, సూర్యుడికి దగ్గరగా వచ్చిందా, మౌఢ్యం చెందిందా, అలాంటి దగ్గరగా క్లోజ్ డిగ్రీలు వీళ్ళు ఏం చేస్తారు, మన శుక్రమౌఢ్యం జరిగేటప్పుడు 11 డిగ్రీలు ఉన్నప్పుడు